శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికాటినను. వరదవలే భక్తిహీనులు పోలిన వదలక నన్ను ఎడబాయని దేవా. వరదవలే భక్తిహీనులు పోలిన వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠులక గర్వముననచును, సర్వము నెరిగిన సర్వాధికారి. గర్విష్ఠులక గర్వముననచును, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపెను. రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పాక్షము చేర్చిన. రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయు. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయు. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపులు మెండుగా చేసి. అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజోమయుడా, రవికోటి తేజుడా, రమ్యమైన దేవుడా, చాకలి చేతుల సబ్బు వంటివాడా, ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట అక్కడ కూడుకొని ఉంటే అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, నిన్న సాయంకాలం ఘనముగా మీ యొక్క వాక్య పరిచర్య జరిగించుకున్నారు. వందనములు. ఈ ఉదయకాలము కూడా ఆది నుంచి అంతవరకు మీ ఆరాధన ఘనముగా జరిగించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు వాక్యాంశము, యోప్తా ఒక యోధుడు. యోప్తా న్యాయాధిపతుల్లో 10వ వాడు. చాలామంది మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లుగా అయితే దావీదు, యోప్తా, గిద్దోను, సంసోను అలాంటి వారి గురించి నేను ఏమి చెప్పేదనో అని విశ్వాసుల పట్టికలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యోప్తా.
ఈ యోప్తా గురించి కొన్ని మాటలు మనము జ్ఞానము చేద్దాం. ఫస్ట్లో దేవుడు యాజకుల్ని పిలిచాడు, తర్వాత ప్రవక్తలను పిలిచాడు. యాజకులకి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల చొప్పున దేవుడికి విన్నవించుకునేవారు యాజకులు. దేవుడైతే ప్రవక్తలను వాడుకునేవాడు. దేవుడు ప్రజలకు ఏదైనా చెప్పాలంటే ప్రవక్తకి చెప్పేవాడు, ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పేవాడు. కనుక యాజకులు, ప్రవక్తలు వీళ్ళ తరం వెళ్ళిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. దేవుడి ఏర్పాటు ఇది. న్యాయాధిపతుల్లో 10వ వాడు యోప్తా. ఇతడు 6 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించాడు. ఇతడు గిలాదు ప్రాంతమునకు చెందినవాడు. ఇతని తండ్రి పేరు కూడా గిలాదే. అయితే యోప్తా ఒక వేశ్య కుమారుడు. అందువల్ల వేసుకు పుట్టినవాడని గిలాదు నుంచి అతన్ని అందరూ తరిమి వేశారు. అయితే ఏం జరిగిందంటే అతను టాబు దేశం అనే ఒక వేరే దేశానికి అతను వెళ్ళిపోయటం జరుగుద్ది. అక్కడ వివాహం చేసుకొని ఒక పాపని, ఒక అమ్మాయిని కంటాడు. అప్పుడు ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలకి, అమ్మోనియ ప్రజలకి యుద్ధం జరుగుద్ది. యుద్ధంలో ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోవటం జరుగుద్ది. ఆ సమయంలో ఇదిగో ఈ సమయంలో కనుక యోప్తా కనుక యోధుడు ఉన్నట్లుగా అయితే మనం గెలుస్తామని ఇజ్రాయేల్ ప్రజలు తలంచుకుంటారు. తలంచుకొని గిలాదు వస్తారు. వచ్చి అప్పుడు ఆయన్ని పిలుస్తారు. ఆ టాబు దేశం వచ్చి పిలుస్తారు. గిలాదుకి మరలా పిలిపిస్తారు. పిలిపించి యోప్తా, నీవే ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడివి, నీవే న్యాయాధిపతివి అని వారందరూ వేడుకుంటారు. సరే, మరలా తిరిగి అతను గిలాదుకు రావటం జరిగింది. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చూస్తుండగా యోప్తా అమ్మోనీయులకి ఒక వర్తమానం పంపుతాడు. మీరు రాజుకి రండి, ఒక రాయబారం పంపుతాడు. అయితే అమ్మోనియా ప్రజలు, అమ్మోనీయులు వాళ్ళు ఒప్పుకోరు. ఆ యొక్క రాయబారము విఫలమైపోద్ది. కోపం తెచ్చుకోడు యోప్తా, కోపం తెచ్చుకోకుండా దేవుని యందు భయభక్తులు, వేశ్య కుమారుడు ఇతను అయినప్పటికీ తల దించుకొని, ప్రభువా నేను నీకు మొర్ర పెడుతున్నాను, యుద్ధంలో నాకు జయము దయచేయి అని చెప్పి దేవుడికి మొర్ర పెట్టుకుంటాడు. న్యాయాధిపతులు 30వ అధ్యాయము, 11వ అధ్యాయము, 30వ వచనం, 31వ వచనం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30, 31. ఈ విధముగా దేవుడికి మొర పెడతా ఉన్నాడు యోప్తా. అప్పుడు యోప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, ఏం మొక్కాడండి దేవుడికి? నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పజెప్పినట్లా, నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నేను అమ్మోనీయుల నుంచి యుద్ధం ముగించుకొని విజయ పతాకం ఎగరేసి తిరిగి మళ్ళా వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. హల్లెలూయా. అండర్లైన్. మరియు దహన బలి దాన్ని అర్పించదు. అండర్లైన్. అది చదవండి మళ్ళా. ఏదైతే గుమ్మము దగ్గర నుంచి నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి నన్ను ఎదుర్కొనుటకు చదవాలి. నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఇది అండర్లైన్. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి ప్రతిష్ఠితమో చేస్తారని మొక్కుతాడు, ప్రమాణము చేస్తాడు, దేవుడికి మాట ఇస్తాడు. యోప్తా ఆడిన మాట తప్పే మనిషి కాదు. అందుకే న్యాయాధిపతి అయ్యాడు. 10వ న్యాయాధిపతి అయ్యాడు. 6 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఏళ్తాడు. వాళ్ళందరూ హేళన చేసినప్పుడు వాళ్ళతో ఏమి అనకుండా టాబు దేశానికి, ఒక దేశానికి పారిపోతాడు. అక్కడికి వెళ్ళి నివసిస్తాడు. అయితే మరలా ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు నీ అంత యోధుడు లేడని పిలిచినప్పుడు
ఇక్కడికి వచ్చి అమ్మోనీయులతో ముందు రాయబారాన్ని పంపితే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనం 31వ వచనంలో దేవుడికి ఈ విధంగా మొక్కుతున్నాడు. అయ్యా, నేను యుద్ధం చేసి గెలిచి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి గుమ్మం నుంచి నాకు ఎదురు ఎవరు వస్తారో వాళ్ళని మీకు ప్రతిష్ఠితం చేస్తాను దేవా అని యోప్తా మొక్కుకున్నాడు. అన్న విధంగానే ఆయన వెళ్ళాడు. అక్కడ అమ్మోనీయులను గెలుచుకున్నాడు. గెలిచిన తర్వాత తిరిగి వస్తున్నాడు విజయ సంబరాలతో. హల్లెలూయా. అప్పుడు ఈ విషయము తన కుమార్తెకి తెలుసుద్ది. తన కుమార్తె ఈ గుమ్మంలోంచి బయలుదేరుతూ ఉంటుంది. ఇతడు ప్రాణము చూస్తాడు కూతుర్ని. అయ్యో, నేను ప్రతిష్ఠితం చెయ్యాలి, అయ్యో ఈవిడి నాట్యం ఆడుతూ ఉంది, మా నాన్న గెలిచాడు, నాట్యం ఆడుతుంది, పాటలు పాడుతుంది, గెంతుతా ఉంది. అయితే తనకి తెలీదు ఈ విధంగా తండ్రి మొక్కాడని. ఎవరైతే ఎదురుగా వస్తారో చూడండి 11:37 చూడండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 37. మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. అదిగో నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, యోప్తా కుమార్తె ప్రలాపించటం కొరకు 2 నెలలు టైం అడిగింది. ఎందుకంటే ఎవరైతే ఎదురు వస్తారో వాళ్ళని ప్రతిష్ఠితం చేసేస్తానని ప్రమాణం చేశాడు. యెహోవా తండ్రికి ఈ విషయం కూతురికి తెలుసుద్ది. తెలిసి అప్పుడు 37వ వచనంలో ఆ కుమార్తె మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది? తండ్రి, నాకొక్క 2 నెలలు సమయం ఇవ్వు. నేనును నా చెలికత్తెలు పోయి కొండ మీద ఉండి నా చెలికత్తెలు కొండ మీదకి పోయి నా కన్యాత్వం గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, కన్యాత్వం గురించి నేను ప్రలాపిస్తాను. ఎందుకంటే ఏ స్త్రీ అయినా నేను పెళ్లి చేసుకుంటా, నాకు భర్త వస్తాడు, నేను పిల్లల కంట సంతానము లేక సంతానము రావాలి, నాకు బిడ్డల్ని భూమి నిండించమన్నాడు కదా దేవుడు. అసలు సంతానం లేకపోతే గొడ్రాల అన్నోళ్ళు ఎంతమంది లేరు? బైబిల్లో ఎలిజబెతు, షారా, ఇంకా హన్న, వీళ్ళు 3 గొడ్రాళ్ళు. వీళ్ళు 3కి దేవుడు సంతానం ఇస్తాడు. ఈవిడ ఎన్నో కళ్ళగనింది, నాకు పెళ్ళి అవుద్ది, నేను దేవుడి అంశగా ఉంటాను. కానీ ఎప్పుడైతే తండ్రి అలా మొక్కాడని తెలిసిందో, నేను దేవుడికి ప్రతిష్ఠితం అయిపోతా ఉన్నాను. అయితే తండ్రి, నాకొక్క 2 నెలలు టైం ఇవ్వు, నేను నా చెలికత్తెలు ఆ కొండ మీదకి వెళ్ళి ప్రలాపిస్తాము, తర్వాత వచ్చి నేను సరెండర్ అవుతాను అని చెప్పుద్ది. చదవండి అది మళ్ళా. మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యాత్వం గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్యాత్వం గురించి ప్రలాపించెను. తను వెళ్ళిపోయింది, తండ్రి మాట వినింది, వెళ్ళింది. ఇప్పుడు ప్రతిష్ఠితం అంటే చాలామంది దైవజనులు కూతుర్ని చంపేస్తాడు, నరబలి ఇస్తాడు అని చాలామంది దైవజనులు చెప్తా ఉన్నారు. మనము వాక్యమును లేఖనములను పరిశీలన చేస్తే బలి వేరు, ప్రతిష్ఠితం వేరు. ప్రతిష్ఠించేది మనుషులను, బలిచ్చేది జంతువులను, పశువులను. జంతువులనే బలిస్తారు, ప్రతిష్ఠించేది మనుషులను మాత్రమే. నరబలి దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, మీరు నరహత్య చేయకూడదు. ఇప్పుడు ఈ అమ్మాయిని బలిస్తాడా? యోప్తా కుమార్తెను దేవుడు బలి తీసుకుంటాడా? అదే అర్థము కానే కాదు. ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్ఠిత వేరు,
బలి వేరు. హల్లెలూయా. ప్రతిష్ఠితానికి బలికి ఒక్క మాటలో అర్థం మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు బైబిల్ మొత్తములో కూడా ఒకే ఒక్క ఆయన బలి అయ్యాడు. ఎవరు? అందరికీ తెలుసు, యేసు ప్రభు మాత్రమే బలి అయ్యాడు. ఇంకెవరు బలి అవ్వలేదు. మన కొరకు, మన పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు, పరలోకం విడిచిపెట్టాడు. ఇంకెవరు బలి అవ్వలా. ఏమండి మరి ఇస్సాకు బలి ఇమ్మని దేవుడు అడిగాడు కదా. కానే కాదు, అతన్ని దేవుణ్ణి నిన్న రాత్రి కూడా చదువుకున్నాం వాక్యములో. దేవుణ్ణి విశ్వాసములో అబ్రహాము విశ్వాసములో నిలబడగలడా లేడా పరీక్షించుట కొరకు ఇస్సాకును బలిమ్మంటాడు. ఎప్పుడైతే నాకు యేసన్న గారు చెప్పింది ఒకటి గుర్తొస్తూ ఉంది. చర్చికి వచ్చేదంట ఒక అమ్మాయి. ఏమిటమ్మా ప్రతి వారం వస్తున్నావు, నీ బాధ ఏంటమ్మా అంటే నాకు పిల్లలు కావాలండి అనేదంట. నాకు సంతానం లేరండి, దేవుణ్ణి అడుగుదామమ్మా అనేవాడంట యేసన్న గారు. అట్లా జరుగుతూ ఉంది. చాలా వారాలు వచ్చింది, చాలా నెలలు వచ్చింది. ఒక 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఆవిడికి ఒక పాపనిచ్చాడు. ఎప్పుడైతే పాప పుట్టిందో చర్చి రావడం మానేసింది. కారణం ఆ పాపను ఆడించడం, పాపను ముద్దులాడటం, పాపకి స్నానం చేయించడం, పాప ఉయ్యాల్లో ఊపడం, చర్చి మానేసింది. 6 నెలలు చర్చికి రాలేదంట. యేసన్న గారు అటు దిక్కున పోతూ ఈవిడిని పలకరించిపోదాము అనే విశ్వాసులతో, తన శిష్యులతో, తన దగ్గర ఉన్న చిన్న చిన్న పాస్టర్లతో వెళ్ళాడట. వెళ్తే ఉయ్యాల్లో పడుకొని ఉందంట పాప. అమ్మా అని గట్టి పిలిచారంట. లోపల నుంచి బయటకు వచ్చి, పాప నిద్రపోతుంది, గట్టిగా అరవబాకండి అని అందంట యేసన్నని. గుండె జల్లు మందంట. ఎన్ని సంవత్సరాలు నా దగ్గరికి ప్రార్థనకు వచ్చావమ్మా? ఆ పాప పుట్టేసరికి ఆ పాప నీకు విగ్రహం అయిపోయింది, దేవుడు అయిపోయాడు. అసలైన దేవుడిని వదిలేసావు, ప్రార్థన చేసిన మమ్మల్ని వదిలేసావు. మమ్మల్ని వదిలేసినా పర్వాలేదు, దేవుడిని గొడవ చేయబాకండి, గట్టిగా అరవబాకండి అంటుందంట. పిల్ల లేచిపోద్దంట. ఎంత గుండె జల్లు మందంట యేసన్న గారికి. సరే కూసేపు అయిందంటే ప్రార్థన చేశారు, వచ్చేశారు. అమ్మా దేవుడిని మర్చిపోద్దమ్మా, చర్చికి రా అమ్మా, వచ్చిపోతూ ఉండమ్మా. అలాగేనండి అంది. రావట్లా. ఇక పిల్ల విగ్రహం అయిపోయింది, పిల్ల దేవుడు అయిపోయింది. అమ్మాయికి 3 నెలలు తిరగకముందు చచ్చిపోయింది ఆ పిల్ల. ఎప్పుడైతే మనము దేవుని కంటే తల్లిని, దేవుని కంటే భార్యని, దేవుని కంటే తండ్రిని, దేవుని కంటే మన పిల్లలను, దేవుని కంటే మన ఉద్యోగమును, దేవుని కంటే మన వస్తువులను, దేవుడి కంటే ఈ లోకమును, దేవుడి కంటే మన పదవులను, దేవుడి కంటే అధికారమును ఇష్టపడతామో అది తీసేస్తాడు దేవుడు. కనుక ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏడ్చింది వచ్చి యేసన్న దగ్గరికి. నేనేం చేయనమ్మా, దేవుడు మర్చిపోయావు, నీ పిల్లనే దేవుడిగా చేసుకున్నావు నువ్వు. ఆ పాపం దేవుడు తీసుకుపోయాడు. పచ్చ బోర్ నేర్చిందంట, ప్రయోజనం లేదు. కనుక స్త్రీ యొక్క మాతృత్వం ఏంటంటే పిల్లలను కంటం అనేది గొప్పది. ఎలిజబెత్, షారా, హన్నా వీళ్ళు ఎంతో ఎంతో గుడ్రాళ్ళుగా ఉండి హాగరు చేత ఎన్ని మాటలు అనిపించుకుందో షారా. ఇదేంటే నేను నా భర్త దగ్గరికి పంపించా, బిడ్డలు లేరని నన్ను అవమానకరంగా చూస్తావా, హేళన చేస్తావా, నీ యజమానుడు రాని నీ చెబుతాను, నా యజమానుడు రాని నీ సంగతి చెబుతానని హాగర్ని ఎల్లగొట్టేసింది, ఆ పిల్లోడిని హాగర్ని. స్త్రీకి బిడ్డలు పుట్టడం అనేది గొప్ప ఒక విశేషం ఈ లోకంలో. ఆదాముతో చెప్తాడు, ఈ లోకాన్ని నింపడంటే సంతానాన్ని కలిగి ఉండాలని. ఎప్పుడైతే ఇతను వచ్చాడో ఎదురు, కూతుర్ని ప్రతిష్ఠించాలి అంటే ఇంకా పెళ్లి పెటాకులు ఉండవు,
గారాభంగా పెంచుకున్నాడు, అల్లారు ముద్దుగా పెంచాడు. ఒక్కగానొక్క కూతురు, ముందు కానీ వెనక కానీ యాప్తాకి ఎవరు లేరు. ఈవిడికి పెళ్లి కాకుండా దేవుడు సేవకి సమర్పించుకోవాలి. అదే ప్రతిష్ఠించడం అంటే. దేవుడు సేవకు అప్పచెప్పేసేయాలి, దేవుడు పరిచర్యలో ఉండాలి. ఆ రోజుల్లో కూడా దేవుడు పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనం. పురుషులే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడికి సేవ చేసిన స్త్రీలు ఉన్నారంట. నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ల అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి సేవకు అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో. సేవకురాండ్ర అంటే ఆడవాళ్ళు సేవ చేసేవారు. నిర్గమాకాండంలో ఉంది, స్త్రీలు సేవ చేసేవారు. మొదటి సమయాలు 2:22. మొదటి సమయాలు 2:22. పాత నిబంధనలో సేవ చేసే ఆడవాళ్ళు ఉన్నారు, కొత్త నిబంధనలోనే కాదు. పౌలు అంటాడు, పలానా వ్యక్తులు పేరు చెప్పి వాళ్ళు మాతో సేవ చేయటకు మేము యోగ్యులము కాదా? మొదటి సమయాలు 2:22. మొదటి సమయంలో 2వ అధ్యాయం 22. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో. చూసారా, వచ్చిన సేవ చేయుటకు వచ్చిన స్త్రీలు. ఇప్పుడు యోప్తా బలివ్వటం కాదు, యోప్తా తన కూతుర్ని బలివ్వటం కాదు, బలిచ్చేశాడు అని చెప్తున్నారు చాలామంది. బలి ఇవ్వట్లా, సేవకి సమర్పిస్తున్నాడు కూతుర్ని, సేవకు ప్రతిష్ఠిస్తున్నాడు. క్రీస్తు ప్రభుల వారిని కూడా మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 12:31. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31. మనం యేసు ప్రభు గురించి కూడా చెప్పుకోవచ్చు. నేను రెఫరెన్స్లు ఇస్తాను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవాను ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. చూసారా, అంటే బలి ఇవ్వటం అనేది, నరబలి ఇవ్వటం అనేది ఏహమైన క్రియ. అది వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా. అది ఏహమైనది అని చెప్తున్నాడు ఇక్కడ. అది ఏహమైన చర్య. దేవతలకి అంట నరబలి ఇవ్వటం అనేది ఏహమైన చర్య. మన దేవుడు ఒప్పుకోడు, బైబిల్లో ఎక్కడా లేదు. ఒక్క యేసు ప్రభువును మాత్రమే బలిచ్చారు. ప్రతిష్ఠితం చేస్తాం సేవ నిమిత్తం. యోప్తా తన కుమార్తెను ప్రతిష్ఠితం చేశాడు. అయ్యో, ముందుగానే వెనకగానే ఎవరు లేరు, ఒక్కగానే ఒక కుమార్తె, ఈవిడ్ని నేను సేవకు అర్పించేస్తున్నానే, నాకు మనవాళ్ళు మనవరాళ్ళని ఎత్తుకునే భాగ్యం లేదు, వాళ్ళతో పాటు పులాట ఏనుగులాట వీపు మీద ఎక్కించుకొని అటు ఇటు తిరిగే భాగ్యం నాకు లేదని చొక్కా చెప్పుకున్నాడు. ఏడ్చాడు, అందుకు ఏడ్చాడు. కూతురు చచ్చిపోతుందని ఏడవలేదు, కూతురిని దేవుడికి బలి ఇవ్వాలని ఏడవలేదు. ఆయన చొక్కా చెప్పుకుంది అందుకు. ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు బలి ఇవ్వలా. ఎందుకంటే పుట్టక 100వ ఏటలో ఇస్సాకు పుట్టాడు. ఇక ఆయన దేవత అయిపోయాడు. ఇందాక అమ్మాయి చెప్పాను చూడు, యేసన్నని, చర్చిని, యేసు ప్రభుని అందరిని వదిలేసి ఆ పిల్లను ఉయ్యాలు ఊపుతా ఉంది. ఇక అది విగ్రహం అయిపోయింది వాళ్ళకి. ఇస్సాకుకి దేవుడు అబ్రాహాముకి పరీక్షిద్దామని చూశాడు. నేను ఎక్కువ ఆయనకి ఎక్కువ. అయ్యా, ఇప్పుడు బలి అడుగుతావా? ఎస్, అబ్రాహాం బలి ఇచ్చాడు. ప్రాణం తీసి కాదు, హృదయంలోనే బలి ఇచ్చేశాడు. చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. కారణం ఏంటంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకుని నాకు బలి పరీక్షించడానికే అన్నాడు.
హిందూ మూల అతడు కత్తి ఎత్తాడు అంతే. పప్ప కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది. బలిపశువు ఏదేనంటే యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే. మేకపిల్లను బలిచ్చారు, చూసావా? బలిచ్చేది మేకలను, జంతువులను, ప్రతిష్ఠించేది మనుషులను. న్యాయాధిపతులు 11:29-30. న్యాయాధిపతులు 11:29-30. ఎందుకంటే యోప్తా ఆత్మవశుడయ్యే, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు. చూసారా? అతడికి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే ఈ మొక్కు మొక్కాడు. నెక్స్ట్ 31వ వచనంలో ఈ మొక్కుతాడు. ఆత్మ లేకుండా కాదు, ఆత్మవశుడయ్యే మొక్కుతాడు. కనుక మనుషులను ప్రతిష్ఠకి, బలులను జంతువులకు. క్లారిటీ వచ్చిందా? లూకా సువార్త 2వ అధ్యాయం ఇంకొద్దిగా డీప్గా చెప్తా ఉన్నా. లూకా సువార్త 2వ అధ్యాయము 23-24 వచనాలు. మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు అంటే ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠిత చేయుచుండవలెను. అది ప్రతిష్ఠిత చేయవలెను. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అతను పుట్టిన 8వ రోజు దేవుడి సన్నిధికి తీసుకెళ్ళి ప్రతిష్ఠించాలి. అయితే దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్తున్నప్పుడు యూదుల ఆచారం ప్రకారము ఏదో ఒకటి దేవుడికి ఇవ్వాలి. డబ్బు గల్లోళ్ళు మేకని, గొర్రెని ఇస్తారు. ఏమండి, ఇక్కడ వీళ్ళు పేదవారు కనుక పావురాలైనా ఇవ్వాలి. పావురం కూడా లేదు వీళ్ళ దగ్గర, యేసుప్రభు అమ్మా నాన్న దగ్గర. మగవైతే పావురాలు అంటారు, ఆడవైతే ఏమండి గువ్వలు అంటారు. గువ్వలను ఆడ పావురం అంటారు, మగ పావురాన్ని పావురం అంటారు. అంటే ఆడ పావురము చాలా, గువ్వలు చాలా తక్కువ ఖరీదుకి దొరుకుతాయి. కనుక ఆ 2 గువ్వలను తీసుకెళ్తారు. యేసు ప్రభుని ప్రతిష్ఠిత చేస్తున్నప్పుడు దేవుడు యేసుప్రభుని ప్రతిష్ఠిత చేశారు. మనుషుడు గొవ్వలను చంపుతారు. అక్కడ ఉంటుంది చూడండి. 23-24 లూకా 2వ అధ్యాయం 23-24. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠిత చేయబడవలనని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైను 2 పావుర పిల్లలైన బలిగా సమర్పించుటకు. చూసారా? పావురాలు గాని జంతువులు గాని బలిస్తారు. వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి ఆయనను యేసు ప్రభుని యెరూషలేముకు తీసుకొని పోయిరి. ఎందుకంటే నజరేతులో ఉన్నాడు ఆయన. పెరిగింది నజరేతు, పుట్టింది బెత్లెహేము. ఇప్పుడు గాజా స్ట్రిప్ అంటున్నాం చూడండి. దేవదూత చెప్పింది అక్కడికి వెళ్ళిపోమని, ఈ రాజు మంచోడు కాదు చంపేస్తాడని. అక్కడ పుట్టాడు, బెత్లెహేంలో, నజరేతులో పెరిగాడు. అక్కడి నుంచి యెరూషలేము తీసుకొస్తారు దేవుడికి ప్రతిష్ఠిద్దామని. దేవుడు ప్రతిష్ఠిత యేసుప్రభుని ప్రతిష్ఠించారు. ఆయన దగ్గర ఉన్న గొవ్వలను బలి ఇవ్వాలని రాయబడింది లూకా సువార్త 23-24. ఆ విధముగా యోప్తా తన కుమార్తె, ఇప్పుడు చదవండి మీరు మెయిన్, తన కుమార్తెను ప్రతిష్ఠించి మెయిన్ 11:31 11 న్యాయాధిపతులు. నేను అమ్మోనీయుల యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులో. అది 29 అయిపోయింది. 30
నేను అమ్మోనియల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మరియు దహన బలిగా సపరేట్. మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. మరియు దహన బలిగా అర్పించేదను అంటే ముందు ఈ దహన బలిగా ఈ కూతురు అర్పించారనుకుంటున్నారు. కానే కాదు. మనుషులు నరహత్య దేవుడు ఒప్పుకోడు. ఆవిడ్ని ప్రతిష్ఠిస్తున్నాడు. పెళ్లి పెటాకులు లేకుండా ఇలా అయిపోయింది ఏంటో నా జీవితం, నా కుమార్తె జీవితం అని బహుళు యేసుప్రభుని తీసుకెళ్ళినప్పుడు యేసుప్రభుని ప్రతిష్ఠిస్తారు. మనుషులను, గోవులను బలిగా ఇవ్వాలని మనం ఇందాక లోకాసు వార్తలో చదివాము. ఆ విధంగా యోప్తా కూతుర్ని ప్రతిష్ఠించాడు. తర్వాత ఆయన సపరేట్గా మళ్ళీ బలి అర్పించాడు అని అర్థము. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని వచ్చెను. ఆమె గాక అతనికి మగ సంతానము గాని ఆడ సంతానము గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగి చేసితివి. నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకటి అయి ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చాను కనుక నేను వెనుదీయనేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చితివా? నీ నోటి నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున నాకు చెయ్యము. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. అలాంటి కూతుర్లు ఉన్నారా? అలాంటి కూతుర్లు ఉన్నారా? లేనే లేరు. కూతుర్లు తండ్రికి తల్లికి ఎదురు తిరిగే కూతుర్లు ఉన్నారు. తల్లి తండ్రిని ఇంకా పిక్కిరి చెప్పించేవాడిదిగో, నువ్వు అన్నని ప్రేమిస్తావు, కతిమా చెల్లెల్ని ప్రేమిస్తావు, నన్ను ప్రేమించవు అని తల్లిని హింస పెట్టేవాళ్ళు ఉన్నారు. తండ్రిని హింస పెట్టేవాళ్ళు ఉన్నారు. అన్నని హింస పెట్టేవాళ్ళు ఉన్నారు. తండ్రి నువ్వు ఎలా చెప్తే అలాగా, నువ్వు యెహోవాకి ఏం మాట ఇచ్చావో ఆ మాట చెయ్యి అని చెప్పి యోప్తా కుమార్తె ఒప్పుకుంటుంది. ఈయన బాధ ఏంటంటే దేవుడి సేవ నిమిత్తం ఇచ్చేస్తారా, దేవుడు పని నిమిత్తం ఇచ్చేస్తారా, దేవుడి పరిచర్య నిమిత్తం నా కుమార్తెని నేను ప్రతిష్ఠించవలసి వచ్చిందని తన కన్యత్వం గురించి అప్పుడు ప్రలాపించుటకు 2 నెలలు టైం అడుగుద్ది. చూడండి, న్యాయాధిపతులు 11:40. అదే న్యాయాధిపతులు 11:40 ఆ 2 నెలల తర్వాత అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరము ఇజ్రాయేల్ కుమార్తెలు 4 దినములు ఆవిడ పురుషుని ఎరుగలేదు అంటే అర్థం ఏంటంటే దేవుడికి ప్రతిష్ఠించుకున్న వాళ్ళు పిచ్చాసాలు వేయకూడదు. వేరే పురుషుడితో తిరగలేక దేవుడి సేవలో ఉండిపోయింది. ఆవిడ బలి చేయలేదు. బలిచ్చేది జంతువులను, ప్రతిష్ఠించేది మనుషులను, ఏ పురుషుడిని ఎరుగలేదంట. అబ్బా, ఎంత చక్కగా రాశాడు. ఎంత పవిత్రమైన మాటలు, ఎంత పవిత్రమైన పలుకులు ఉన్నాయి. హన్నా కూడా దేవుడికి ప్రతిష్ఠించుకుంది సమూయేలుని. అయితే ఒక కోరిక కోరుద్ది భర్తని, అయ్యా నేను మొక్కానయ్యా, పుట్టక సమూయేలు పుట్టాడు, నాకు పాలు విడిచే వరకైనా నా కుమారుడిని నా దగ్గర ఉంచండి, ఆ తరువాత దేవుడికి ప్రతిష్ఠించేస్తాను, జీవితాంతం అతడు దేవుడి సేవలో ఉంటాడు, దేవుడి పరిచర్యలో ఉంటాడని హన్నా ఏడ్చింది. హన్నా ప్రార్థన గొప్పది. ఆ రోజుల్లో ఉన్న దైవజనులు, యాజకులే అర్థం చేసుకోలేకపోయారు. ఏమిటి తాగొచ్చావా పొద్దున్నే, ఏమిటి తాగొచ్చావా? ఆవిడ భాషల్లో మాట్లాడుతూ ఉంది, దేవుడితో మాట్లాడుతూ ఉంది, ఏంటి పొద్దున్నే తాగొచ్చావా అని యాజకులు ఆవిడని పరిహాస్యము చేశారు. కానీ దేవుడు, ఆవిడ హృదయ బాధ దేవుడికి హన్నాకే తెలుసు. పాలు విడిచే వరకు నా దగ్గర ఉంచుకుంటానని హన్నా సమూయేలును ఉంచుకుంది. సమూయేలుని దేవుడు 3 పర్యాయములు పిలిచాడు. ఇక్కడ నేను 2 నెలలు, యాప్తా కుమార్తె అంటుంది, నేను 2 నెలలు నేను నా కన్యత్వం నిమిత్తము నేను దేవుడితో అక్కడ నేను సమర్పించుకోవడానికి సిద్ధపడతాను, నాకు సమయం ఇవ్వండి. చదవండి అది. ప్రతి సంవత్సరం ఇజ్రాయేల్ కుమార్తెలు 4 దినములు గిలాది దేశశ్రేణి యెఫ్తా కుమార్తెకు ప్రసిద్ధి చేయుటకు అద్దు. అది ఆవిడతో పాటు ఇంకా కతిమ సేవ చేసే వాళ్ళందరూ ఆవిడ దగ్గరికి వస్తారంట, వచ్చి సేవ చేసేవారంట. తండ్రి మాట విన్న యెఫ్తా కుమార్తె, ఈయన 10వ వాడు, 6 సంవత్సరాలు ఏలాడు.
ఒక వేశ్య కుమారుడిని ఈ లోకంలో ఎలా చూస్తారండి? వేశ్యకి ఇంట్లో అద్దెకిస్తారా? వేశ్యని యేసు ప్రభు అమ్మా అని పిలిచాడు. యోప్తా జీవితం ధన్యం. తన కూతుర్ని ఫలంగా పెట్టాడు. తన కూతుర్ని తొలిచూలు ధర్మశాస్త్ర ప్రకారం తొలిచూలుగా పుట్టిన వారికి దేవుడికి ప్రతిష్ఠించాలి. ఇది యూదుల ఆచారము. కానీ ఈయన మొక్కాడు, ఆత్మవశుడై మొక్కినట్టుగా 11వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉంది. యెహోవా ఆత్మ యోప్తా మీదకి వచ్చినప్పుడు మొక్కిన మొక్కది. మాట తప్పుడు. కుమార్తె కూడా, అయ్యా తండ్రి మీరు ఏది చెప్తే అదే. ఇప్పుడు ఉన్నారా అలాంటి వాళ్ళు సంఘాల్లో? ఇప్పుడు ఉన్నారా? ఆత్మ విమర్శ చేసుకోవాలి. యోప్తా లాంటి తండ్రి, యోప్తా కుమార్తె లాంటి కుమార్తెలు ఈరోజు సంఘాల్లో కరువు అయిపోయారు. దేవుణ్ణి బతులాడుకోండి, దేవుడిని వేడుకోండి. దేవుడు నీతివంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయము తప్పడు. భూమి ఆకాశము గతించిపోతుందేమో కానీ నా మాట గతించిపోదు. బైబిల్లో అరసున్న పొల్లైనా తప్పు కాదు. నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ప్రయాసపడి భారమోయి జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడును, నా కాడి సులువైనదే. అమ్మో ప్రభువుని నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు. నేను చాలా కష్టం అండి, కానే కాదు నా కాడి సులువైనదే అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభా ఈ వాక్యమును దీవించి ఆస్వాదించండి. యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రత్యేకంగా మా కుటుంబానికి మేలు చేయమని. అమెరికాలో ఉన్న నా కుమార్తె, ఆస్ట్రేలియాలో ఉన్న నా కుమారుడు కోడలు, నాయన నా భార్యని, నన్ను, నా తల్లిని, నా అక్క చెల్లెలను, బంధువులను, స్నేహితులను, యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి విధమైనటువంటి దైవజనులను, బిడ్డలను, ప్రేక్షకులను దీవించి ఆస్వాదించమని ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. 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 మొదటి కొరింథీయులు